హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, ఆమె సంతోషంగా ఉన్నట్లు నటిస్తుంది. షీ ఈజ్ జస్ట్ ప్రిటెండింగ్ టు బీ హ్యాపీ. షీ ఈజ్ జస్ట్ ప్రిటెండింగ్ టు బీ హ్యాపీ. నెంబర్ 2, నాకు మీతో ఎటువంటి సంబంధం లేదు. I have nothing to do with you. I have nothing to do with you. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, మాట మాటకి నవ్వకు. నెంబర్ 2, కిచెన్ ఇంకా శుభ్రం చేయాల్సి ఉంది. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీటికి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే వీటిని మీరే ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. సో క్లాస్ స్టార్ట్ చేద్దామా? అంతవరకు, యాజ్ లాంగ్ యాజ్. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నువ్వు నాతో ఉన్నంత వరకు నేను సంతోషంగానే ఉంటాను. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ విత్ మీ ఐఎమ్ హ్యాపీ. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ విత్ మీ ఐఎమ్ హ్యాపీ. నేను ఉన్నంత వరకు మీరు దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ యు డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. As long as I am, you don't need to worry about anything. నేను ఉన్నంత వరకు మీకు ఏ కష్టం రానివ్వను. As long as I am, I won't let you get any difficulty. I won't let you get any difficulty అంటే మీకు ఏ కష్టం రానివ్వను అని. మీరు ఇక్కడ ఉన్నంత కాలం మా ఇంటికి రావచ్చు. As long as you are here, you can come to my home. నెక్స్ట్ 1, వాళ్ళు ఇంకా రావాల్సి ఉంది. దే ఆర్ యట్ టు బి కమ్. దే ఆర్ యట్ టు బి కమ్. మీరు కూడా నాతో పాటు ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. బిల్ ఇంకా కట్టాల్సి ఉంది. బిల్ ఈజ్ యట్ టు బి పెయిడ్. అతను ఇంకా ఫోన్ చేయాల్సి ఉంది. హీ ఈజ్ యట్ టు బి కాల్డ్. పని ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. వర్క్ ఈజ్ యట్ టు బి కంప్లీటెడ్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ స్టార్టింగ్లో అడిగిందే. కిచెన్ ఇంకా శుభ్రం చేయాల్సి ఉంది. నెక్స్ట్ 1, ప్రతి విషయానికి లేదా మాటి మాటికి అంటే ఆన్ ఎవ్రీ సింగిల్ మ్యాటర్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ప్రతి విషయానికి లేదా మాటి మాటికి ఫోన్ చేయకు. డోంట్ కాల్ ఆన్ ఎవ్రీ సింగిల్ మ్యాటర్. ప్రతి విషయానికి తిట్టకు. డోంట్ స్కోల్డ్ ఆన్ ఎవ్రీ సింగిల్ మ్యాటర్. మాటి మాటికి ఎదురు సమాధానం చెప్పకు. డోంట్ గివ్ బ్యాక్ ఆన్సర్ ఆన్ ఎవ్రీ సింగిల్ మ్యాటర్. మాటి మాటికి ఏడవకు. డోంట్ క్రై ఆన్ ఎవ్రీ సింగిల్ మ్యాటర్. అతనికి ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది. హీ గెట్స్ యాంగ్రీ ఆన్ ఎవ్రీ సింగిల్ మ్యాటర్. ఇప్పుడు మీ క్వశ్చన్, మాటి మాటికి నవ్వకు. లాస్ట్ 1, అయినా సరే. ఈవెన్ ఇఫ్. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఈ ఈవెన్ ఇఫ్కి ఇంకా చాలా అర్థాలు ఉంటాయండి. అయినా, అయినప్పటికీ, అయినా కూడా, ఇలా రకరకాలుగా అంటూ ఉంటాం. మీరు అడిగినా నేను చెప్పను. ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ ఐ వోంట్ సే. ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ ఐ వోంట్ సే. మీరు ఇచ్చినా అతను తీసుకోడు. ఈవెన్ ఇఫ్ యూ గివ్ హీ వోంట్ టేక్. మీరు చెప్పినా నేను వినను. ఈవెన్ ఇఫ్ యూ టెల్ ఐ వోంట్ లిజన్. మీరు వచ్చినా నేను రాను. ఈవెన్ ఇఫ్ యూ కమ్ ఐ వోంట్ కమ్. సో ఫ్రెండ్స్, క్లాస్ విన్నారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.